Usman University Degree English Semester 1 students की new syllabus 2025-26 with effect from 2025. Topic English spelling 1. So unit 1 లో ఉన్న టాపిక్ ఇది. సో మీకు టెక్స్ట్ బుక్ లో ఉన్న ఎక్సర్సైజ్ ABC ఎక్సర్సైజ్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చూపిస్తాను. అలాగే ఇందులో ఆ టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్ మీకు ఎగ్జామినేషన్ వస్తాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ టాపిక్ ని వినండి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో 26 లెటర్స్ ఉన్నాయి, కానీ మీకు 44 సౌండ్స్ ఉంటాయి. సో 26 లెటర్స్ బట్ 44 సౌండ్స్. సో అందుకే ఇంగ్లీష్ ని మనం స్పెల్లింగ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఫోనెటిక్, ఇది ఫోనెటిక్ కాదు. ఎందుకంటే ఇప్పుడు లెటర్స్ అనేవి ఆఫర్ డు నాట్ కన్ఫర్మ్ టు ద సౌండ్స్ ఆఫ్ స్పీచ్. ఎందుకంటే ఒక లెటర్ మే స్టాండ్ ఫర్ మోర్ దెన్ వన్ సౌండ్. ఒక లెటరు ఎక్కువ సౌండ్స్ ని ఇస్తుంది, ఒక దానికంటే ఎక్కువ సౌండ్స్ ఇస్తుంది. అలాగే వన్ సౌండ్, ఒక సౌండ్ మే బి ఎక్స్ప్రెస్డ్ బై మోర్ దెన్ వన్ లెటర్. ఒకే సౌండ్, ఒక సౌండ్ ఒక లెటర్ కంటే ఎక్కువ లెటర్స్ తో మనకి ఇక్కడ చూపబడుతుంది. సో అందుకే ఇది నాట్ ఫోనెటిక్. సో 26 లెటర్స్ బట్ 44 సౌండ్స్. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ యూ చూడండి. ఇప్పుడు లెటర్ కి సౌండ్స్ కి చూద్దాము, తర్వాత సౌండ్స్ కి లెటర్స్ చూద్దాం. సో లెటర్ యూ అనే లెటర్ మనకి ఈ 4 వర్డ్స్ లో 4 డిఫరెంట్ సౌండ్స్ చూపిస్తున్నాయి. సో 4 డిఫరెంట్ సౌండ్స్ వస్తున్నాయి. ఇందులో పుట్, ఓకే, పుట్, ఇందులో బట్, ఇది ఆ సౌండ్, బిజీ ఈ సౌండ్, యూనిటీ యూ సౌండ్. సో ఈ విధంగా యూ అనే లెటర్ ఈ 4 రకాల డిఫరెంట్ సౌండ్స్ ని మనకి చూపిస్తుంది. అలాగే లెటర్ డిఫరెంట్ సౌండ్స్ చూపించినట్టుగానే ఒక సౌండ్ డిఫరెంట్ లెటర్స్ తోటి మనకి రిప్రజెంట్ చేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే సౌండ్, ద సౌండ్ ఏ కెన్ బి రిప్రజెంటెడ్ బై మెనీ డిఫరెంట్ లెటర్స్. ఏ అనే లెటర్ ను రకరకాల లెటర్స్ తో మనము స్పెల్లింగ్స్ లో రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెనీ, మెనీలో ఇక్కడ ఏ అనే సౌండ్ ఉంది, కానీ అది లెటర్ ఏతో రిప్రజెంట్ చేయబడుతుంది. అలాగే రేస్, ఇక్కడ ఏ అనే సౌండ్ ఉంది, కానీ అది ఏవై అనే సౌండ్ తో, ఏవై అనే లెటర్ తో రిప్రజెంట్ చేయబడింది. అలాగే సెడ్, ఇక్కడ ఏ అనే సౌండ్ ఉంది, కానీ ఏ అనే లెటర్ తో అది రిప్రజెంట్ చేయబడింది. అలాగే బ్రెడ్, ఈ ఏ అనే సౌండ్ ఈఏ అనే లెటర్స్ తో రిప్రజెంట్ చేయబడింది. బెరీ, సో ఇందులో యు అనే సౌండ్ తో, యు అనే లెటర్ తో రిప్రజెంట్ బెరీ, ఈ విధంగా ఏ అనే సౌండ్ ఉంది. సో ఈ విధంగా ఏ అనే సౌండ్ డిఫరెంట్ లెటర్స్ తోటి రిప్రజెంట్ చేయబడింది. అలాగే యు అనే లెటర్ ఈ విధంగా లెటర్ డిఫరెంట్ సౌండ్స్ ఉన్నాయి. అలాగే ఇలా గెస్ట్, లేజర్ ఆర్ లీజర్, లెజర్, లెజర్, ఇది ఏ అనే సౌండ్, లెజర్ ఈఐ. అలాగే ఫ్రెండ్ ఐ, ఈ విధంగా ఈ లెటర్స్ తోటి ఏ అనే సౌండ్ మనకి ఇక్కడ రిప్రజెంట్ చేయబడింది. సో ద సౌండ్ k can be denoted by the letters K, C, CK, CH and QU. చూడండి, ఇప్పుడు k అనే సౌండ్ ఇది K అనే లెటర్ తోటి చూపబడుతుంది, C అనే లెటర్ తో ఈ సౌండ్ వస్తుంది, CK లెటర్స్ తో k అనే సౌండ్ వస్తుంది, CH లెటర్స్ తో k అనే సౌండ్ వస్తుంది, QU లెటర్స్ తో k అనే సౌండ్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. K తో కైండ్, k అనే సౌండ్ వచ్చింది, ఓకే. అలాగే సితో కూడా k అనే సౌండ్ వస్తుంది, k. క్యాన్, సిక్ లో CK అనే లెటర్స్ k అనే సౌండ్ ఇస్తున్నాయి. అలాగే కోరస్, CH అనే లెటర్స్ k అనే సౌండ్ ఇస్తున్నాయి. క్వీన్, QU అనే లెటర్స్ క్వీన్ అనే సౌండ్, k అనే సౌండ్ మనకి బిగినింగ్ లో ఇస్తున్నాయి. సో ఈ విధంగా k అనే సౌండ్ వివిధ రకాల లెటర్స్ తో డినోట్ చేయబడుతుంది, రిప్రజెంట్ చేయబడుతుంది. అలాగే వేరే సమ్ టైమ్స్ లెటర్ డస్ నాట్ ఎక్స్ప్రెస్ ఎనీ సౌండ్. కొన్నిసార్లు ఒక అక్షరము ఎటువంటి సౌండ్స్ ని మనకి ఇవ్వదు, అంటే సైలెంట్ లెటర్ గా ఉంటుంది. సో సైలెంట్ లెటర్ చూడండి, నాలెడ్జ్, నాలెడ్జ్ లో K is silent. Island, island లో S is silent.
నాలో G is silent, సైకాలజీలో P is silent, డౌట్ లో B is silent, డాటర్ లో GH is silent, జడ్జ్ లో D సైలెంట్, అలాగే ఈ కూడా సైలెంట్. సో ఈ విధంగా సైలెంట్ లెటర్స్ కూడా ఉంటాయి స్పెల్లింగ్. సో ఇందులో స్పాట్ ఎక్సైజ్ ఏ, ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి ఎక్సైజ్ ఏ. స్పాట్ అండ్ కరెక్ట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇన్ ఈచ్ సెంటెన్స్ బిలో. సో ప్రతి సెంటెన్స్ లో ఉన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ మనం ఐడెంటిఫై చేసి మళ్ళీ తిరిగి రాయాలి. సో ఇందులో షీ ఈస్ వెరీ కేర్ఫుల్ అబౌట్ hygiene. So this is wrong. So correct spelling is HYGIENE. So HY tarvata GI. So this is correct. ఇందులో ఫ్యాసినేటింగ్ లో FAS తర్వాత C రావాలి, ఫ్యాసినేటింగ్. అలాగే ఇందులో ఇంట్రెస్టింగ్ లో T తర్వాత E రావాలి. ఓకే. తర్వాత నీస్, వర్క్స్ ఇన్ ది హాస్పిటల్ ల్యాబొరేటరీ. సో నీస్ స్పెల్లింగ్ లో N తర్వాత I తర్వాత ECE నీస్. అలాగే ల్యాబొరేటరీ, ఇందులో ల్యాబొరేటరీలో LABORATORI, ఇక్కడ ఓ మిస్ అయింది ఇక్కడ దీంట్లో. సో ఇక్కడ అది ఓ రావాలి. అలాగే ఇక్కడ ఈ మిస్ అయింది, ఇక్కడ ఈ రాసాం మనం. ఇందులో కూడా ఎస్ తర్వాత సి మిస్ అయింది, సి రాసాం. సో నెక్స్ట్ ప్రిన్సిపల్. సో దిస్ ఇస్ రాంగ్. ఇక్కడ కరెక్ట్ స్పెల్లింగ్ PRINCIPL, నాట్ ప్రిన్సిపల్. మెమెంటోలో సో ఇక్కడ MO కాకుండా ఈ రావాలి. సో దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. Next, the child walked the mechanic with impatience. So impatience కూడా wrong. అలాగే మెకానిక్ కూడా రాంగ్. సో ఇక్కడ మెకానిక్ లో C తర్వాత H రావాలి. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, CH కూడా క అనే సౌండ్ ఇస్తున్నారు, మెకానిక్. ఇంపేషన్స్ ఇక్కడ N బదులు M రావాలి. సో దిస్ ఇస్ textbook exercise B. Pick the correct spelling from the 3 options given for each word. So 3 ఆప్షన్స్ ఇచ్చారు, ఇందులో కరెక్ట్ స్పెల్లింగ్ తీసుకోవాలి, దాన్ని మనం టిక్ చేయాలి. సో ఫస్ట్ స్పెల్లింగ్ కమిషనర్, ఇట్ ఈస్ రాంగ్. అలాగే ఇది కూడా రాంగ్. సో B is correct answer. Commissioner, COMMISSIONER, commissioner. Next, second, nephew. So nephew, this is wrong. Next, this is wrong. And nephew, so this is correct. NEPHEW, nephew. So this is correct. And also this is also correct. Textbook లో ఈ విధంగా 2 ఆన్సర్స్ ఇచ్చాడు. సో నేను కూడా అలాగే తీసుకున్నాను టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్ ప్రకారం. సో మనకి ఇక్కడ 2 ఆన్సర్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఓకే. సో ఎగ్జామినేషన్ లో మనకి ఓన్లీ 1 కరెక్ట్ ఆప్షన్ ఉంటుంది. సో నెక్స్ట్ క్యూరియాసిటీ. సో క్యూరియాసిటీలో థర్డ్ లో మనకి, సో దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ పర్సీవ్ లో 2 సేమ్ ఉన్నాయి చూడండి, ఇది ఉంది. సో టెక్స్ట్ బుక్ లో ఆ విధంగా ఇచ్చాడు కాబట్టి నేను కూడా అదే విధంగా ఎక్సర్సైజ్ తీసుకున్నాను. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్, సేమ్ స్పెల్లింగ్, అండ్ దిస్ ఇస్ రాంగ్. ఓకే. సో ఈ A and B are correct perceive లో. PERCEIVE, perceive. Next, 5th question, humor. Humor లో HUMOUR. So HUMOUR, ఇది correct. So this is correct answer. So 6th question, principal. So principal అంటే ఇది correct. C is the correct answer, principal. So these 2 are wrong. 7, allotted లో 7th, this is correct, A is correct, allotted. సో ఇక్కడ double T ఉండాలి, ఇక్కడ లేదు, ఇది లేదు, ఇక్కడ లేదు. సో double T ఉండాలి allotted లో. సో exact లో this is correct.
EX, ERT, exert. Next, ninth, dialogue. Dialogue లో DBIALO GUU. So this is wrong. This is wrong. GUU ఉంటుంది చివరిలో, అది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో this is correct answer. Last 10th, building. Building BUILDING is correct, and also BUILDING is also correct. మనకి టెక్స్ట్ బుక్ లో ఈ విధంగానే ఇచ్చారు కాబట్టి నేను సేమ్ అదే విధంగా తీసుకున్నాను. సో హియర్ దేర్ ఆర్ two correct options. This is wrong. Question C from textbook. See, complete each sentence using the correct spelling of the words given in the brackets. సో మీకు ఇచ్చిన సెంటెన్స్ లో బ్రాకెట్ లో తప్పుగా ఉన్నదాన్ని సరి చేస్తూ మీరు రాయాలి. సో ఇక్కడ ద పీపుల్ వర్ ఇనాక్యులేటెడ్ లో డబుల్ ఎన్ ఉంది, ఇలా కాదు, సింగిల్ ఎన్ కరెక్ట్ ఆన్సర్. అలాగే డిసీజ్ లో డిఐ ఉండాలి, ఇక్కడ డిఈ ఉంది, ఇది రాంగ్. సో నెక్స్ట్, ఎ గుడ్ క్యాలెండర్ ఈజ్ ఇండిస్పెన్సిబుల్ ఫర్ ఎఫిషియెంట్ టైం మేనేజ్మెంట్. క్యాలెండర్ లో డిఈఆర్ కాకుండా సో డిఏఆర్ ఉండాలి. ఇండిస్పెన్సిబుల్ లో ఎస్ తర్వాత ఐ కాకుండా ఎస్ఏ ఉండాలి. సో లాస్ట్ ఇయర్ హార్వెస్ట్ ఎక్సీడెడ్ ఎక్స్పెక్టేషన్స్. దిస్ ఇయర్ however the bad weather will result in a disappointing yield. సో ఇందులో ఎక్సీడెడ్ లో డబుల్ ఈ రావాలి, ఇక్కడ సింగిల్ గానే ఉంది. అలాగే ఇది ఎక్స్పెక్టేషన్స్, ఇది నాట్ ఎక్సెప్టేషన్స్. అలాగే వెదర్ లో ఈ వెదర్ కాకుండా వాతావరణం అనే అర్థంలో WEA రావాలి, వెదర్. అలాగే డిసప్పాయింటింగ్ లో ఇక్కడ రెండు డబల్ ఎస్ ఉంది చూడండి, సో డబల్ ఎస్ కాకుండా ఒక సింగిల్ ఎస్ మాత్రమే ఉండాలి, మీకు ఇక్కడ బోల్డ్ కూడా ఇచ్చారు. అలాగే ఈల్ లో YE కాకుండా YIELD రావాలి. దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో ఇదంతా మీకు సేమ్ ఎగ్జామినేషన్ లో సేమ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా చదవండి, స్పెల్లింగ్స్ ఇవి నేర్చుకోండి చాలు. అమెచ్యూర్ లో AMATEUR రావాలి. ప్లేజరిజం లో ప్లేజరిజం అంటే వేరే ఒక ఐడియాను మనం కాపీ చేసి మన అకాడమిక్ ప్రాజెక్ట్ లో రాసుకోవడము, అటువంటి వాటిని ప్లేజరిజం అంటారు, కాపీయింగ్ అనమాట. సో ఇక్కడ PLAG తర్వాత IAR రావాలి. ఓకే, తర్వాత దేర్ ఎకానమీ హ్యాస్ గ్రోన్ అవర్స్. ఇక్కడ అవర్స్ అనే దగ్గర అపాస్ట్రఫీ ఉంది, ఈ అపాస్ట్రఫీ ఉండకూడదు, అపాస్ట్రఫీ లేకుండా అవర్స్ రాయాలి. హ్యాస్ బిన్ కంపారేటివ్లీ. ఓకే, సో కంపారేటివ్లీ ఆర్ తర్వాత ఏ రావాలి, ఇక్కడ ఐ ఉంది చూడండి, ఇక్కడ ఆర్ తర్వాత ఏ రావాలి. అలాగే స్టాగ్నెంట్ అంటే ఎన్ తర్వాత ఈ కాకుండా ఇక్కడ ఏ రావాలి, స్టాగ్నెంట్. సో రిసీట్ అంటే RE, సి తర్వాత ఈ రావాలి, రిసీట్ ఐ కాకుండా సి తర్వాత ఈ రావాలి. ట్రాన్సాక్షన్ జెడ్ లేదు ఇందులో, సో ఎస్ ఉంది, ట్రాన్సాక్షన్. ఫ్యూచర్ రెఫరెన్స్ లో FER, ఎఫ్ తర్వాత ER రావాలి. So these are the correct answers. Thank you very much.